ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఎవరికి ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే మంచిదండి. కాలభైరవుడు ఆలయానికి వెళ్ళారు అనుకోండి, ముఖ్యంగా 11 ప్రదక్షిణాలు చేయండి, చాలా చాలా మంచిది. అదే శివాలయానికి వెళ్ళారనుకోండి, చండీ ప్రదక్షిణ చేయండి. దుర్గాదేవి అమ్మవారి ఆలయాలకు వెళ్తే వీలైనంత వరకు 6 ప్రదక్షిణాలు చేయండి. శ్రీరాముడి ఆలయం అంటే రాముడి ఆలయానికి వెళితే గనక మీరు 11 ప్రదక్షిణాలు చేయండి. అలానే విష్ణుమూర్తి ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. మరి కృష్ణుడి ఆలయంలో కూడా 11 ప్రదక్షిణాలు చేయండి. గణపతి ఆలయానికి వెళ్తే 7 ప్రదక్షిణాలు కానీ చేస్తే చాలా మంచిది. అలానే హనుమంతుడి ఆలయంలో కూడా 7 ప్రదక్షిణాలు కానీ 9 ప్రదక్షిణాలు కానీ, అలానే గణపతి ఆలయంలో 7 కానీ 9 కానీ, శనీశ్వరుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు కానీ 7 ప్రదక్షిణాలు కానీ చేయండి. అద్భుతమైన ఫలితాలు మీకు కనిపిస్తాయి. స్వస్తి.